మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో నేడు కోర్టులో 2 పిటిషన్లు విచారణకు రాబోతున్నాయి. ఒకటి వంశీ దాఖలు చేసిన బెయిల్ పిటిషన్, రెండోది వంశీని కస్టడీకి కోరుతూ పోలీసులు దాఖలు చేసినటువంటి పిటిషన్. ఈ 2 పిటిషన్లను వంశీ తరపు లాయర్లు, పోలీసులు కౌంటర్లు దాఖలు చేయాల్సి ఉంది. నాన్ బెయిలబుల్ సెక్షన్లు ఉండడంతో పోలీసులు దాఖలు చేసే కౌంటర్పై ఉత్కంఠ నెలకొంది. అలాగే కస్టడీకి తీసుకుంటామంటూ స్వయంగా సిపినే చెప్పడంతో వంశీ లాయర్లు దాఖలు చేసే కౌంటర్లపై ఆసక్తి నెలకొంది. రైట్, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసు సంబంధించి నేడు కోర్టులో 2 పిటిషన్ల విచారణ రాబోతున్నాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి యాకూబ్ ద్వారా తెలుసుకుందాం. యాకూబ్. మార్నింగ్ ఆశ. మాజీ ఎమ్మెల్యే గన్నవరం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఇప్పటికే 14 రోజులు జైల్లో ఉన్నారు. అయితే ప్రస్తుతం వంశీకి సంబంధించి 2 పిటిషన్లు ఈరోజు బెంచ్ మీదకి రానున్నాయి. ఒకటి ఆయన బెయిల్కి సంబంధించి, మరో పక్కన పోలీసులు రిమాండ్కి సంబంధించి 2 కేసులకి సంబంధించి ఈరోజు నిన్న పోలీసులు బెంచ్ పిటిషన్ కి సంబంధించి నిన్న ఈ రోజు పోస్ట్ పోన్ జరిగింది. ఈ రోజు కూడా బెంచ్ మీద ఈ రోజు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో కొంత ఉత్కంఠత నెలకొంది. ఎందుకంటే ఇప్పటికే జైల్లో ఉన్న వంశీని 10 రోజులు కస్టడీ పోలీసులు అడిగారు. ఈ రోజు దానికి సంబంధించిన విచారణ కొనసాగుతుంది. మరో పక్కన వంశీకి సంబంధించిన న్యాయవాది కూడా దీని మీద ఖచ్చితంగా ఏ విధంగా పోలీసులు కస్టడీ తీసుకుంటారు, ఇదంతా ఫేక్ కేసు అనేది కూడా పోలీసులు వంశీ వారికి లాయర్లు అయితే చెప్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో ఈ రోజు వంశీని కస్టడీలో తీసుకుంటారా, ఏ విధంగా పోలీసులు సంబంధించిన న్యాయవాది ఏ విధంగా మాట్లాడతారు అనేది కూడా కొంత ఉత్కంఠగా మారింది. మరో పక్కన బెయిల్ సంబంధించి 20వ తారీఖుకి వంశీకి సంబంధించిన బెయిల్ పిటిషన్ ఉన్న నేపథ్యంలో ఈ రోజు బెయిల్ పిటిషన్ సంబంధించి మరో బెయిల్ పిటిషన్ కూడా వంశీకి సంబంధించిన న్యాయవాదులు వేయనున్నారు. ఈ పిటిషన్ సంబంధించి కూడా ఖచ్చితంగా బెయిల్ వచ్చేటట్టుగా ఒక పక్కన వంశీకి సంబంధించిన న్యాయవాదులు అయితే ఒక ప్రయత్నం అయితే కొనసాగుతుంది. మరో పక్కన ఇప్పటికే కిడ్నాప్, అదేవిధంగా హత్యకు ఇచ్చేశారు అనే కోణంలో నాన్ బెయిలబుల్ వారెంట్లు ఉన్న నేపథ్యంలో ఏ విధంగా ఈ కేసు ఉంటుంది అనేది కూడా కొంత ఉత్కంఠగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. నిన్న జగన్మోహన్ రెడ్డి జైలుకి రావడం, కొంత కీలకమైన వ్యాఖ్యలు చేయడంతో ఈ రోజు ఈ కేసు మరింత ఇదిగా మారిందని కూడా చెప్పుకోవచ్చు. పోలీసులు చాలా ఇప్పటికే విజయవాడ సిపి ఈ కేసుపై చాలా సీరియస్ గా వ్యవహరిస్తున్నారు. ఖచ్చితంగా 10 రోజులు రిమాండ్ తీసుకొని పాత కేసులతో పాటు ఈ కిడ్నాప్ కేసుకి సంబంధించి కీలకమైన విషయాలు వంశీ దగ్గర నుంచి సేకరించాలి. అదేవిధంగా వంశీతో పాటు 10 మంది ఇంకా అతనితో పాటు ఉన్న వాళ్ళను కూడా ఇప్పటికే దాంట్లో ఉన్న ఒక 5గురిని ఇప్పటికే అదుపులో తీసుకోవడం జరిగింది. మరో 5గురి కోసం కూడా గాలింపు చర్యలు చేస్తున్నారు. వాళ్ళని కూడా తీసుకొని పూర్తి స్థాయిలో ఈ కేసు సీరియస్ గా తీసుకున్నారు సిపి అని కూడా చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో పూర్తిగా ఈ రోజు ఈ అంశాలు కోర్టులో వస్తే ఖచ్చితంగా కస్టడీకి కోరితే మటుకి కొంత ఈ కేసు సీరియస్ గానే వ్యవహరిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. కొంత కీలకంగా ఇన్ఫర్మేషన్ కూడా వస్తుందని కూడా పోలీసులు అయితే ఇప్పటికైతే చెప్తున్న పరిస్థితి. ఆశ. రైట్ యాకూబ్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.